హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో నా ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా, కొంచెం నాకు మోటివేషన్ వస్తుంది. సో ఈరోజు వచ్చేసి వంకాయ చనా మసాలా అనమాట. సో చాలా ఈజీ అండి ఇదైతే. శనగపప్పు కొంచెం నానబెట్టేసుకొని తర్వాత వంకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని తాలింపు వేసేసుకొని వంకాయలు శనగపప్పు వేసుకోవాలి. కొంచెం అవి బాగా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసాను. సో అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను అనమాట. జస్ట్ కొంచెం అనమాట, ఒక స్పూన్. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు అనేవి దంచేసేసాను. సో దంచేసి బాగా మనం మిక్స్ చేసేసి మగ్గనివ్వాలన్నమాట. ఈ కర్రీ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఫ్రై కాదు, మగ్గాలన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేనైతే ఇంకా కర్రీ అవ్వంగానే వేడివేడి అన్నం పెట్టేసుకొని, ఇది వచ్చేసి నేతి బీరకాయ అంటారు కదా, ఆ పచ్చడి అనమాట. ఇది వచ్చేసేమో వంకాయ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ అందరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా నా ఛానల్. చూడండి ఎంత బాగుందో నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడి వీడియో తీయలేదు, ఎవరన్నా కావాలని చెప్పండి, తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి చనా మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.